వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. గుమ్మడికాయతో ఆరోగ్యకరమైన గుమ్మడికాయతో ఏం చేసుకున్నా రుచిగా ఉంటుంది. హల్వా చేసుకున్నా, కూర చేసుకున్నా రుచిగా ఉంటుంది. ఈసారి గుమ్మడికాయలతో పప్పు చారు చేస్తున్నాను చూడండి. సాంబార్ కూడా అంటారు కదా, చేస్తాను చూడండి. ఇది మొదట గుమ్మడికాయలు తీసుకొని, మంచి గుమ్మడికాయ 2 గుమ్మడికాయలు ఉంటాయి కదా, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ అండి. ఇది మంచి గుమ్మడికాయని తీసుకొని కట్ చేసుకొని ఒక భాగం ఏమో ముక్కలుగా తీసి దాన్ని పై చుక్కంతా తీసేసి బాగా కొద్దిగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలా. అది సగం ఏమో నెక్స్ట్ వీడియోలో హల్వా చేస్తారండి, అందుకు పక్కన పెట్టాను. ఈ ఇత్తనాలు తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ ఇత్తనాల వల్ల లాభం. ఫస్ట్ కందిపప్పుని కడిగి నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసేసి ఆవాలు వేసిన తర్వాత అవి బాగా చిట్టుపట్టలాడాల. తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసేసి మినపప్పు వేయాలా. అదంతా చిట్టుపట్టలాడిన తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు, టమోటా ముక్కలు ఇవన్నీ వేసి బాగా మగ్గిపోవాలి. అవి మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ ఈ గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా మొత్తం కదుపుకోవాలా. ఇవి బాగా మగ్గిపోవాలా, మెత్తగా మగ్గిపోవాలండి. తర్వాత ఇవన్నీ వేసేసాం కదా, ఇవన్నీ వేసేసిన తర్వాత ఇది కొత్తిమీర, కరివేపాకు వేయాలా. కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టాలా. మూత పెట్టిన తర్వాత ఎంత మగ్గిపోద్ది కదా, అదంతా ఆ మూత పెట్టిన ఆవిరికి ఆ నీళ్ళంతా ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత అదంతాను నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని జ్యూస్ చేసి పెట్టుకోవాలా. దీంట్లోకి తగినంత రుచికి తగ్గ ఉప్పు, పసుపు, కారపొడి, ధనియాల పొడి ఇవన్నీ వేయాలా. బెల్లం వేస్తారండి దీంట్లో. బెల్లము, పచ్చి కొబ్బరి తురి వేస్తారు, అది ఆప్షనల్. నేను వేసాను, మీరు మీ ఇష్టం అండి. మీరు స్కిప్ చేస్తే చేయండి, లేకుంటే వేయండి. తర్వాత కందిపప్పు మెత్తగా మెదుపుకోవాలా. కందిపప్పుని మెదుపుకున్న తర్వాత ఈ చింతపండు జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు జ్యూస్ దాంట్లో పోసేసి ఈ కందిపప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో పోసేసేయాలా. దాంట్లో పోసి మొత్తం కదుపుకున్న తర్వాత ఇంగువ దీంట్లో కల్లా, ఈ పప్పు చారులో కల్లా, గుమ్మడికాయ పప్పు చారులో కల్లా ఇంగువ, బెల్లము, పచ్చి కొబ్బరి తురుము ఈ 3 వేస్తేనే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. అంత టేస్ట్ ఉంది దీంట్లో. బెల్లం అంటే మరిగింతే కాదండి, కాసింత బెల్లం వేయాలా. బెల్లము, ఇంగువ, తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అవి 3 వేస్తేనే ఈ సూపర్ టేస్ట్. గుమ్మలాడే గుమ్మడికాయ పప్పు చారు రెడీ. సాంబార్ రెడీ అయిపోయింది. దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మొదట వేసాం కదా, మళ్ళీ వేస్తే కూడా అంత టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. కట్టి పొంగల్లో కానీ, ఇడ్లీలో కానీ, అన్నంలో కానీ అంత సూపర్గా ఉంటుంది ఈ సాంబారు. సూపర్గా ఉంటుందండి. ఇది పాత మా అమ్మమ్మ వాళ్ళు చేసే సాంబార్. ఇది గుమ్మడికాయలు ఉంటాయి కదా, పాదుల్లో మలుస్తుంటాయి కదా, అందులో మాఘమాసంలో ఎక్కువ ఈ గుమ్మడికాయ సాంబార్ అంటేనే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.